అది ఈ చివరి దశలో మనమంతా మాదిగలంతా ఏకమై ఫిబ్రవరి 7వ తారీఖు హైదరాబాద్కు పెద్ద ఎత్తున తరలి రావాలి. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత 5 నెలలు గడిచిన ఇప్పటి వరకు ఏబిసిడి వర్గీకరణ కాలేదు. ఈ ఏబిసిడి వర్గీకరణ కావాలంటే హైదరాబాద్ నడిబొడ్డులో ప్రతి ఒక్క మాదిగ బిడ్డ డబ్బు సక్క చేసుకొని హైదరాబాద్కి తరలి వెళ్ళి మన వర్గీకరణ మనం సాధించుకునే అవసరం మనకుంది. ఈ వర్గీకరణ అయితే మాదిగ ఉపకులాల భవిష్యత్తు 1000 ఏళ్ల భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం అందరం. ఈ 1000 ఏళ్ల భవిష్యత్తు కోసం మాదిగ ఉపకులాల కోసం అనగానిన వర్గాల కోసం ఇక్కడ నుంచి ఈ టౌన్ నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై మాదిగ, జై మాదిగ సమాధిగ. మాట లేదు అని ఆ వర్గీకరణ కావాలని అమరులు త్యాగాలతో ఉన్న వాళ్ళు కొంతమంది ఆత్మాహుతి దళాలుగా ఆత్మహత్యలు చేసుకున్నారు. కొంతమంది ఆ మంటల్లో కాలిపోయారు. అది మన జాతి కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారు. కాబట్టి వాళ్ళకు జోహార్ మాదిగ అమర వీరులకు, జోహార్ మాదిగ అమర వీరులకు. వాళ్ళు ఏం చెప్పారంటే, అరే దండోరా దండోరా ఇది మంద కృష్ణ దండోరా జాంబవంతుని వారసులం మేమేరా. అరే మాదిగంటే మేమేరా, మాదిగరా నీతికి నమ్మకానికి నిజాయితీకి మారు పేరు మాదిగరా. ఏమనంటే మందకృష్ణ మాదిగ గారు ఎంతో నిస్వార్థంగా ఉద్యమాన్ని నడుపుతూ చుండూరు కారం చేడు చదువుగా మన అన్న దళితన్నలు ఎత్తుటి మడుగుల్లో తేలాడగా. భీమేష్ పక్కల కాంప్రమైజ్ భీమేష్. వర్గీకరణ సాధించుకోవడానికి ప్రతి మాదిగపల్లె నుంచి ప్రతి ఇల్లు గడప ప్రతి ఒక్కరూ కదలాలి. హైదరాబాద్లో జరిగే 1,00,000 డప్పుల 1000 గొంతుల ప్రోగ్రాంకి పెద్ద ఎత్తున మొక్తాల్ టౌన్ నుంచి మొక్తాల్ మండలం నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి తరలి రావాలని కోరుకుంటూ మండే మాదిగల గుండె చప్పుడు మాన్య శ్రీ మందకృష్ణ గారి నేతృత్వంలో
అదేవిధంగా జాతీయ కళామండలి అధ్యక్షులు ఎన్వై అశోక్, మన రాష్ట్ర అధ్యక్షులు బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న నాయకత్వంలో ఇక్కడ 1,00,000 డప్పులు 1000 గొంతులు ఫిబ్రవరి 7వ తారీఖు రాను అందరూ తరలి రావాలని పిలిపించడం కోసం మేము భక్తులు రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ చూస్తుంటే చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళు, మేధావులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, ఉన్నటువంటి అమ్మలు, అక్కలు అందరూ కూడా మేమంతా తప్పకుండా వస్తామని వాళ్ళు మద్దతు చూస్తుంటే చాలా ఉత్సాహంగా వాళ్ళంతా ముందుకొస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మాల మాదిగల మధ్య జరుగుతున్న యుద్ధం అది యుద్ధం కాదు. వాళ్ళు స్వార్థంగా ఏబీసీల వర్గీకరణను అడ్డుకోవడం చూస్తున్నారు. మేమేను నిస్వార్థంగా మా మాదిగలతో పాటుగా వెనుకబడ్డటువంటి 56 కులాలకు మొత్తం 59 కులాలు ఉంటే మాల మాదిగా 2 పైన ఉంటే కింద ఉన్నటువంటి 57 కులాలకు కూడా న్యాయం జరగాలని మా మందకృష్ణ గారు 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని బల ప్రదర్శనను చేయడం కోసం పిలుపునిస్తున్నారు. కాబట్టి ఇది న్యాయమైన మాట. ఈ న్యాయమైన మాట కోసం ఈ మాదిగలే కాదు, ఉడక జంగాలు కానీ, సింధులు కానీ, మాస్టి కానీ, డక్కలు కానీ చాలామంది అసలు ఊరికి దూరంగా యాచకులుగా బతుకున్నటువంటి ఆ కులాలన్నింటి కూడా ఆ కులాల నుంచి ఒక ఉద్యోగి రావాలి, ఒక పోలీస్ ఆఫీసర్ కావాలి, ఒక కలెక్టర్ కావాలి, ఒక న్యాయవాది కావాలి. వాళ్ళు కూడా ఉన్నత స్థానంలో ఉండాలి. ఒక్క కులమే, ఒక మాల కులమే ముందుంటే, మాదే కులము మాల కులమే ముందుంటే మిగతా వాళ్ళ పరిస్థితి అని చెప్పి వాళ్ళందరి కోసం ఆలోచన చేస్తున్నటువంటి మా మందకృష్ణ నేతృత్వంలో అందరికీ ఏబీసీల వర్గీకరణ జరిగితే అందరికీ న్యాయం జరుగుతుంది. ఎవరి స్థాయిలో వాళ్ళు ఎంత జనాభా ఉందో వాళ్ళకి అంత వాటా వస్తుంది అనే ఉద్దేశం మీద చేస్తున్నటువంటి ఉద్యమానికి అందరూ కూడా మద్దతు ఇవ్వాలని, అందరూ కూడా 1,00,000 డప్పుల్లో భాగంగా ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఉన్న ప్రతి మాదిగ ఇంటిలో ఒక డప్పు తీసుకొని హైదరాబాద్కు ఫిబ్రవరి 7న రావాలని చెప్పి మేమంతా ఆటపాటల ద్వారా రోజు ఒక 30 మంది కళాకారులము 2 రథాలు వేసుకుని ఊరూర తిరుగుతూ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ప్రతి జిల్లా తిరుగుతూ ఈరోజు మొత్తంలో నారాయణపేట జిల్లాలో భాగంగా భక్తులు రావడం జరిగింది. కాబట్టి అన్నగారి ఆశయం నెరవేరుతుంది. ఎవరు ఆపినా కూడా వర్గీకరణ ఆగదు. ఏబీసీల వర్గీకరణ జరిగితే అందరికీ సమానమైనటువంటి గౌరవం వస్తుందనే ఉద్దేశం మీద చేస్తున్నటువంటి న్యాయపూర్వంగా పోరాటం. కాబట్టి ఈ పోరాటానికి హైదరాబాదులో ఉన్నటువంటి విద్యావేత్తలు, మేధావులు, కుల సంఘాలు, కళా సంఘాల నాయకులు, రచయితలు, కవులు, కళాకారులు అందరూ కూడా ఇలా ఒక తాటిపైకి వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేరు పొందిన మాదిగ కవులు, కళాకారులు, గాయకులు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా కాలికి గచ్చగట్టి ఆటపాటలతో ఈ యొక్క ప్రజల్ని చైతన్యం చేసి తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సాధించిందో వాళ్ళందరూ కూడా ఏకమయ్యేలా ఏబీసీల వర్గీకరణ సాధించే వరకు, అమలు జరిగే వరకు మేము పాటలు రాస్తూనే ఉంటాం, పాటలు పాడుతూనే ఉంటాం, మా డప్పులు మోగుతూనే ఉంటాయనే నినాదంతో మరి అందరూ కలిసి వచ్చారు. కాబట్టి ఈ యొక్క ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు. మందకృష్ణను ఈ యొక్క అందరికీ న్యాయమైన వాటా అందరికీ దక్కే వరకు ఈ ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు, మందకృష్ణను ఎవరు ఆపలేరు అని తెలియజేస్తూ గుండెకు మేము తలుపు తట్టి చెప్తున్నాం. గుండెకు మేమంతా ఒకే మాట ఒకే బాట, మందకృష్ణ బాటలో మేమంతా ఏబీసీల వర్గీకరణ సాధిస్తామని గొంతెత్తి పాడుతూ మా అక్కలు, మా మహిళా కళాకారులందరూ కూడా ఆటలు ఆడుతూ, సింధులు వేస్తూ, చిర్రలు పట్టుకొని, డప్పులు కొడుతూ అందరూ చేస్తున్నటువంటి నినాదం మాది ఒకే ఒక ఏకైక నినాదం. మాకు ఏబీసీల వర్గీకరణ అమలు జరగాలని చెప్పి ప్రభుత్వానికి కూడా ఒకటి తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి కూడా ఒక చిన్న డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెంటనే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పడం జరిగింది. వెంటనే మేము అమలు చేస్తామని చెప్పి ఈ రేపు వచ్చే ఉద్యోగ అవకాశాల్లో వెంటనే అమలు చేస్తామని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వారు చెప్పిన విధంగా వారు ఫిబ్రవరి 7 లోపల అమలయ్యేటట్లు జరిగితే మేమంతా పెళ్లి డప్పు, విజయోత్సవ డప్పు అందరం డప్పులు వాయిస్తాం. లేదు అంటే అడ్డుకుంటున్నటువంటి మాల సోదరులు కావచ్చు, లేదంటే ఏదైనా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, వాళ్లకు మాకు ఏబీసీల వర్గీకరణకు అడ్డు వస్తే వాళ్లకు సాగు డప్పు కొట్టడానికి కూడా మా కళాకారులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి విజయోత్సవ డప్పు కొట్టే విధంగా ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వెంటనే అమలు చేస్తారని, ఎందుకంటే మాదిగల పైన ముఖ్యమంత్రి గారికి మంచి అభిప్రాయం ఉంది. మాదిగలు నిజంగా న్యాయమైన వాటా కోరుతున్నారని చెప్పి తెలియడం జరిగింది. మొన్న మహబూబ్ నగర్ వచ్చినప్పుడు మాదిగలు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మహబూబ్ నగర్ జిల్లా మాదిగల జిల్లా అని వారు చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా వారు చేస్తారనే నమ్మకం మాకుంది. వాళ్ళు అమలు చేస్తారనే
ఉద్యోగ అవకాశాల్లో వెంటనే వాళ్ళు ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను అమలు చేస్తారని చెప్పి చేయాలని మా అంతా కోరుతూ డప్పు కళాకారుల సంఘం తరఫున 1,00,000 డప్పులు 1000 గొంతుల ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిగా నేను ఈ యొక్క సమాజాన్ని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై భీమ్, జై భీమ్. మిత్రులారా, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఫిబ్రవరి 7వ తేదీన 1000 డప్పులు 1000 గొంతులు 1,00,000 డప్పులు అనే ప్రోగ్రాం గౌరవ శ్రీ మందాక్ష మాదిగ గారి నాయకత్వంలో పిలుపునివ్వడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రతి ఇంటి నుండి మాదిగ ఉపకులాలు అందరూ కూడా మనమంతా ఫిబ్రవరి 7వ తేదీన జరగబోయేటటువంటి యుద్ధానికి సిద్ధం కావాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మందాక్ష మాదిగ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనమంతా కూడా ఫిబ్రవరి 7వ తారీఖు కలిసికట్టుగా మనం పయనెత్తి చావు డప్పు లేకపోతే సంబరాల డప్పు అట నిర్పించుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా తరలి రావాలని పిలుపునిస్తా ఉన్నాం.